స్థానిక సంస్థల ఎన్నికలు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం సర్కార్ పథకాల అమలు అంశాలపై ఫోకస్ చేసింది కాంగ్రెస్. ఇందులో భాగంగానే సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. హైదరాబాద్ మాదాపూర్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న భేటీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అటెండ్ కానున్నారు. పీసీసీ చీఫ్గా ఛార్జ్ తీసుకున్న మహేష్ కుమార్ గౌడ్కు ఈ భేటీలో సన్మానించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం లాంటి అంశాలపై భేటీలో చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం సర్కార్ పథకాల అమలు అంశాలపై ఫోకస్ చేసింది కాంగ్రెస్. ఇందులో భాగంగానే సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. హైదరాబాద్ మాదాపూర్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న భేటీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అటెండ్ కానున్నారు. పీసీసీ చీఫ్గా ఛార్జ్ తీసుకున్న మహేష్ కుమార్ గౌడ్ను ఈ భేటీలో సన్మానించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం లాంటి అంశాలపై భేటీలో చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం సర్కార్ పథకాల అమలు అంశాలపై ఫోకస్ చేసింది కాంగ్రెస్. ఇందులో భాగంగానే సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. హైదరాబాద్ మాదాపూర్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న భేటీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అటెండ్ కానున్నారు. పీసీసీ చీఫ్గా ఛార్జ్ తీసుకున్న మహేష్ కుమార్ గౌడ్ను ఈ భేటీలో సన్మానించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం లాంటి అంశాలపై భేటీలో చర్చించనున్నారు. డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, సిఎల్పి సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హోటల్లో ఇవాళ సిఎల్పి సమావేశం ఉంది. సిఎల్పి సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, అదేవిధంగా పీసీసీ ప్రెసిడెంట్గా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అదేవిధంగా ఏఐసీసీ సెక్రటరీలు సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే కొంతమంది నేతలు హోటల్కు చేరుకున్నారు. ప్రధానంగా పార్టీ, ప్రభుత్వం రెండింటి మధ్య సమన్వయం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. 9 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ ఆ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇటు పార్టీ నేతలు కావచ్చు, ప్రభుత్వంలోని సంబంధించిన పెద్దలు కావచ్చు, పూర్తి స్థాయిలో తీసుకెళ్లేదు అనేది ఒక సమాచారం ఉంది. దీంతో ఇక నుండి కంపల్సరీ పార్టీ, ప్రభుత్వం రెండు కలిపి సమన్వయం చేసుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలాగా పనిచేయాలి. అదేవిధంగా నేతల మధ్య సమన్వయంతో ముందుకెళ్లాలనే దానిపైన ఈ సిఎల్పి సమావేశంలో చర్చ జరగబోతుంది. దాంతోపాటు కొత్తగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు కాబట్టి ఆయనకు ఈ సిఎల్పి సమావేశంలో సన్మాన కార్యక్రమం కూడా ఉండే అవకాశం ఉంటుంది. దాదాపు 35-40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడిగా మహేష్ కుమార్ గౌడ్కు గుర్తింపు ఉంది కాబట్టి ఆయనను ఏఐసీసీ, పీసీసీ చీఫ్గా నియామకం చేసింది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కావచ్చు, జూనియర్ నేతలు కావచ్చు, అందరినీ సమన్వయం చేసుకొని మహేష్ కుమార్ గౌడ్ ముందుకెళ్లాలనేది ఇందులో దిశానిర్దేశం చేయబోతున్నారు. దాంతోపాటు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడానికి ఏ విధంగా పనిచేయాలనే దానిపైన ఈ సిఎల్పి సమావేశాలు కూడా డిస్కస్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. దాంతోపాటు ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలు విఫలమవుతున్నారు. సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నాయి. వాటిని కూడా తిప్పికొట్టడానికి కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఏ విధంగా పనిచేయాలన్న దాని మీద సిఎల్పి సమావేశంలో డిస్కస్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. సో ప్రభుత్వ సలహాదారు అరకరి వేణుగోపాల్ ఉన్నారు, ఆయన అడుగు తెలుసుకుని. సార్ నమస్తే సార్, ఈ సిఎల్పి సమావేశంలో ఎలాంటి ఎజెండా అంశాలతో చర్చ జరగబోతుంది? V6 ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు జరగబోయేటువంటి సిఎల్పి సమావేశము గౌరవ ముఖ్యమంత్రి గారు, సిఎల్పి నాయకుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, నూతనంగా నియమింపబడ్డటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు, అట్లాగే మన ఏఐసీసీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ మున్షి గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ విశ్వనాథన్ గారు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు, మిగతా
సీనియర్ మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, లోక్సభ, రాజ్యసభ వాళ్ళందరినీ కూడా ఈరోజు ఆహ్వానించడం జరిగింది. ఈరోజు జరగబోయేటువంటి ఎజెండా నాకు తెలియనప్పటికీ ముఖ్యంగా నూతనంగా నియమింపబడ్డటువంటి ఒక కన్వెన్షన్ ప్రకారంగా ఏదైతే పిసిసి ప్రెసిడెంట్గా నియమింపబడ్డ గౌరవ మా అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని రాష్ట్ర సిఎల్పి నాయకుడైనటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మరియు ఇతర మంత్రివర్గ సహచరులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అభినందించేటువంటి కార్యక్రమం. ఇంకా సంస్థాగతమైనటువంటి ఏదైనా విషయాలుంటే ఏఐసిసి ఇన్ఛార్జ్ మేడం శ్రీమతి దీపాదాస్ మున్షి గారు ఉన్నారు కనుక ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి ఏదైనా ఇంటర్నల్గా మాట్లాడుకుంటే కానీ ప్రీఫిక్స్డ్ ఎజెండా దీనికి సంబంధించినటువంటిదైతే నా దగ్గర లేదు. ఇది అంటే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు అయితే త్వరలో జరగబోతున్నాయి రాష్ట్రంలో. ఇప్పటికే బీసీ కులగణన చేపట్టాలని కూడా బీసీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం కూడా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీ కులగణన చేపడతామని కూడా రీసెంట్గా ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయితే ఒకవేళ కులగణన ఆలస్యమైనప్పుడు కూడా బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% వాటా ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ అంశాలతో పాటు మరికొన్ని అంశాలు కూడా ఈ సిఎల్పి సమావేశంలో చర్చించే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా ఇటు పార్టీ, ప్రభుత్వం రెండు కలిసి ఏ విధంగా పనిచేయాలి, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను ఏ విధంగా ఎదుర్కొనాలి, అదేవిధంగా నేతల మధ్య సమన్వయం ఉండాలి, దానికి సంబంధించిన ఎలాంటి కోఆర్డినేషన్ ఉంటే బాగుంటుందనే దాని మీద చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్గా కొనసాగారు కాబట్టి ఇప్పుడు పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా సీఎం ఇద్దరు ఏ విధంగా కోఆర్డినేషన్ చేసుకొని ముందుకెళ్తే పార్టీ, ప్రభుత్వం కలిసి ముందుకెళ్లే అవకాశం ఉంటుందని అన్ని అంశాలపైన ఇక్కడ సిఎల్పి సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. మరి కాసేపు అంటే దాదాపు 4 గంటలకు సమావేశం మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది నేతలు ఈ హోటల్కి అయితే చేరుకున్నారు. 4 గంటలకు సిఎల్పి సమావేశం ఉంటుంది. ఈ సిఎల్పి సమావేశం ఇటు పార్టీలో కావచ్చు, ప్రభుత్వం కావచ్చు చాలా కీలకమైన సమావేశం అంటున్నారు. అంతేకాదు నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కూడా సిఎల్పి సమావేశంలో కూడా కొంతమంది నేతలు అభిప్రాయాలను వ్యక్తపరిచే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే నిన్న గాంధీ భవన్లో 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన సమావేశం గాంధీ భవన్లో జరిగింది. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ ఈ 3 జిల్లాలకు సంబంధించిన నేతలు, ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లాకు సంబంధించిన మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మిగతా నాయకులు కూడా పాల్గొన్నారు. సో ఈ నిన్న కొంతమంది నేతలు వాళ్ళ అభిప్రాయాలను కూడా వ్యక్తపరిచారు. అంటే జిల్లాలో జరుగుతున్న సంఘటనలు కావచ్చు, పార్టీకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇన్ఛార్జీలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు నిన్న పార్టీ మీటింగ్లో వివరించారు. సో ఇవాళ సిఎల్పి సమావేశంలో కూడా వివరించే అవకాశం అయితే కనబడుతుంది. నామినేటెడ్ పదవుల విషయంలో ఇప్పటికే మొదటి విడత కింద 37 మందికి నామినేటెడ్ పదవులను కట్టబెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. మరొక రెండో విడత కూడా మరొక 25 మంది నేతలకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. సో ఇలాంటి అన్ని అంశాలపైన ఇవాళ సిఎల్పి సమావేశంలో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. సూర్య.